వెల్ దిస్ ఈస్ ట్రెండింగ్ నౌ. హీరోయిన్ పాత్రలపై ఇప్పుడు మరోసారి రచ్చరేగుతోంది. పెద్దీలో జాన్వీ కపూర్ పాత్రపై వివాదం ముదురుతోంది. కౌంటర్ ఇచ్చారు నటి ఆషికా రంగనాథ్. తప్పంతా హీరోయిన్లదే అనడం కూడా కరెక్ట్ కాదంటున్నారు ఆషికా రంగనాథ్. రైటర్స్, డైరెక్టర్స్ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. వాళ్ళు డిజైన్ చేసిన పాత్రల్ని మేము పోషిస్తున్నామంటున్నారు ఆమె. మహిళల పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం రచయితలు, దర్శకులు, నిర్మాతల బాధ్యత అని చెప్తున్నారు. పెద్ద సినిమాలో నటించాలనే ఆశతోనే హీరోయిన్లు అందులో భాగమవుతారు అంటున్నారు ఆషికా రంగనాథ్. సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాల్లో, ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్రల ఎంపికలపై వచ్చే విమర్శలకు ప్రముఖ నటి ఆషికా రంగనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ సరసన కేవలం భారీ రెమ్యునరేషన్ క్రేజ్ కోసం హీరోయిన్లు నటిస్తున్నారని, నటన స్కోప్ లేని పాత్రల్ని గుడ్డిగా ఒప్పేసుకుంటున్నారని విమర్శకులు చేసే ఆరోపణలను ఆమె తిప్పుకొట్టారు. నటీమణులకు మద్దతుగా పరిశ్రమలోని అసలు వాస్తవాలను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో ఆషికా రంగనాథ్ చేసిన ట్వీట్ను ఒకసారి స్క్రీన్ పై నేను మీకు చూపిస్తాను. ఆషికా రంగనాథ్ ట్వీట్ను ఒకసారి ప్లే చేయండి, చూడండి ఏమని ట్వీట్ చేస్తున్నారు ఆమె. ఇష్టానుసారంగా మీరు మాట్లాడొద్దు, కేవలం పెద్ద స్టార్లు కనిపిస్తే చాలు, అందులో ఉండాలి, కనిపించాలి అని చెప్పేసి ఏమి హీరోయిన్లు వచ్చేసి నటించరు అని చెప్పేసి చెప్తున్నారు ఆమె. దానికి సంబంధించిన చూడొచ్చు. డోంట్ బ్లేమ్ ద యాక్ట్రసెస్. మీరు హీరోయిన్లని, నటీమణులని మీరు బ్లేమ్ చేయకండి. బ్లేమ్ ద సిస్టమ్ అండ్ ద మేకర్స్ హూ స్టిల్ థింక్ దిస్ ఈజ్ వాట్ సెల్స్. ఎవరైతే దీన్ని తీస్తున్నారు, ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే దీని గురించి రాస్తున్నారో వాళ్ళను బ్లేమ్ చేయండి, కానీ నటీనటులమై అనవసర నిందలు మోపి అలాంటివి చేయొద్దు అంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలనే ప్రేక్షకులు ఇష్టపడతారని నమ్ముతున్న మేకర్స్ని ఈ పాతకాలపు వ్యవస్థను ప్రశ్నించాలని చెప్పేసి ఇందులో డిమాండ్ చేస్తున్నారు ఆమె. ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర సరిగా రాయకపోతే ఆ తప్పు రచయితలు, దర్శకులదే, కానీ ఆ పాత్రలో నటించిన ఆ నటీమణులది, మహిళలది కాదు అని చెప్పి ఇందులో ప్రస్తావించారు ఆమె. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ప్రాధాన్యత లేకుండా పోవడానికి నటీమణులను నిందించడం ముమ్మాటికి తప్పని, దీని వెనుక సినిమా ఇండస్ట్రీ నడిచే ఒక పెద్ద వ్యాపార వ్యవస్థ ఉందన్నారు ఆషికా. పాన్ ఇండియా సినిమాల్లో నటించడం అనేది కేవలం నటనకు సంబంధించిన ఎంపిక మాత్రమే కాదని, తమ కెరియర్ని మార్కెట్లో నిలబెట్టుకోవడానికి తీసుకునే నిర్ణయం అని అన్నారు ఆమె.